ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే విడుదల చేసింది. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మనకు 50 ఏళ్ల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడ ఏపీ ప్రభుత్వం మనకు చర్యలు తీసుకొని మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ పెన్షన్ పంపిణీ చేపట్టడానికి మనకు ఏర్పాట్లు అయితే చేస్తుంది. మరి ఈ నెల 15వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని, ఈ తేదీలో చర్చించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లు మిగిలినటువంటి అన్ని కేటగిరీలకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పెన్షన్లు గతంలో చూసుకుంటే మనకు 6 నెలలకు ఒకసారి పెన్షన్ అయితే వచ్చేది. మరి ఇప్పుడు మనకు కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పటికే మనకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పెన్షన్లు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచి పెన్షన్లు అయితే అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ అదే విధంగా పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్ విడుదలకు కూడా మనకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ కేటగిరీలకు పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు, ఎవరికి 4,000 పెన్షన్ ఇస్తారు, ఎవరికి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించాలని గత ఏడాది డిసెంబర్లో అనుకున్న కొన్ని సాంకేతిక కారణాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల మనకు వాయిదా అయితే వేశారు. మరి ఇప్పుడు ఎట్టకేలకు ఈ యొక్క పెన్షన్లకు అవకాశం ఇద్దామని రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అన్ని కేటగిరీల వాళ్ళు మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్లకు పెన్షన్లపై ఆధారపడి ఉంటారు. మరి వాళ్లకు ఖచ్చితంగా కూడా కొత్త పెన్షన్లు అమలు చేద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. మరి ఈ నెల 15వ తారీఖున మరొక మనకి 4 రోజుల్లో జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు కీలక ప్రకటన అయితే చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. మరి ఇప్పటికే పెన్షన్ల పైన చాలామంది ఎందుకంటే కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడో నిర్ణయించారు, కానీ సమయం అయితే రాలేదు. మరి ఎట్టకేలకు ఇప్పుడు కొత్త పెన్షన్లకు అవకాశం అయితే కనిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ 3 ప్రూఫ్స్ అనేవి మ్యాండేటరీ అన్నమాట. అంటే తప్పకుండా కూడా ఈ 3 ప్రూఫ్స్ అనేవి కలిగి ఉండాలి. ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు అని అంటే పెన్షన్లు అన్నీ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, అలానే నేతల పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, డప్పు కళాకారుల పెన్షన్ కానీ, ఇలా దాదాపుగా 25 కేటగిరీల పెన్షన్లు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో. ఈ 50 ఏళ్ల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా 50 ఏళ్ల పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా 3 రకాల ప్రూఫ్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోండి. మరి ప్రస్తుతానికి మనకు 15వ తారీఖున నిర్ణయం తీసుకొని మనకు దానికి ప్రకారంగా మీకు అవకాశం కల్పిస్తే కనుక మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను ఒక్కొక్క పెన్షన్కి అయితే ఎలా అప్లై చేయాలనేది చెప్తాను. ఒక్కొక్క కేటగిరీ గురించి ఈ ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. ముఖ్యంగా మనకు అందరికంటే ముందుగా మనకు వృద్ధాప్య పెన్షన్. మరి ఈ వృద్ధాప్య పెన్షన్ 60 సంవత్సరాలకే ఇస్తారు. ఖచ్చితంగా వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 60 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు నిండినట్లుగా ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఆధార్ కార్డులో ఎవరైతే 60 సంవత్సరాలు ఉంటుందో ఆ 60 సంవత్సరాలకు ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్లు ఈ 3 కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో పెన్షన్ వచ్చేసి వితంతు పెన్షన్లు. మరి ఎవరైతే మహిళలు భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటారో వాళ్లకు వితంతు పెన్షన్ అయితే ఇస్తారు. మరి వితంతు పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా గతంలో కూడా మనకు ఏప్రిల్ నెలలో కొంతమందికి స్పోర్ట్స్ పెన్షన్లు అయితే ఇచ్చారు. అంటే జనవరి నుంచి మార్చి వరకు ఎవరైతే చనిపోయారో, అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే కనుక ఆ భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేయడాన్నే స్పోర్ట్స్ పెన్షన్ అంటారు. మరి అటువంటి వాళ్ళకి కొంతమందికి ఫిబ్రవరిలో ఇస్తే మళ్ళీ ఏప్రిల్లో కొంతమందికి
ఈ నెలలో అయితే మళ్ళీ కొత్త స్పోర్ట్స్ పెన్షన్లు అయితే ఇచ్చారు. గతంలో 5,000 మందికి కూడా ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకు వితంతు మహిళలు అంటే గతంలో ఎప్పుడైనా సరే భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇక్కడ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఈ వితంతు మహిళలంతా కూడా తప్పనిసరిగా భర్త డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అంటే డెత్ సర్టిఫికేట్ ఉంటేనే ఈ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. భర్త డెత్ సర్టిఫికేట్తో పాటుగా మీకు రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే కరెంట్ బిల్లు ఉండాలి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఈ కేటగిరీని అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించిన పత్రం అనేది దగ్గర ఉండాలి. అంటే వితంతు పెన్షన్లు అయితే మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఒంటరి మహిళల పెన్షన్ అయితే ఒంటరి మహిళ అని చెప్పేసి మనకు ఇస్తారనమాట సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు. మరి ఒంటరి మహిళ సర్టిఫికేట్ కూడా ఉంటుంది, అది కూడా ఉండాలి. నేతన్నల పెన్షన్ అయితే వాళ్ళకు నేతల గుర్తింపు కార్డు ఉంటుంది కాబట్టి డప్పు కళాకారులు అయితే డప్పు కళాకారుల యొక్క గుర్తింపు కార్డు ఉంటుంది. ఇలా ఏ కేటగిరీలో పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు ఇవనేవి కామన్గా ఉంటాయి. తర్వాత మీరు అప్లై చేసుకునేటటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. మరి ఇలా ఉంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దివ్యాంగుల పెన్షన్లకు అవకాశం ఇస్తున్నారా అంటే దివ్యాంగులకు ఇప్పుడు ఏప్రిల్లో అయితే స్లాట్స్ అనేవి ఓపెన్ చేశారు మీరు అప్లై చేసుకోవడానికి. ఎందుకంటే వెరిఫికేషన్ జరుగుతుంది, దానికి నిర్ణయిస్తున్నారు. చాలామంది అర్హత లేనటువంటి వాళ్ళు సర్టిఫికేట్లు తెచ్చుకొని పెన్షన్ పొందుతున్నారని, మరి వాళ్ళ పెన్షన్ అన్నీ కూడా తొలగించి నిజమైనటువంటి వికలాంగుల పెన్షన్ పొందే విధంగా మనకు పెన్షన్ కూడా కల్పిస్తామన్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి వాళ్ళకి ఇంకా కూడా తెలియదు. ఆ తర్వాత 15వ తారీఖున తర్వాత మనకి అధికారిక ప్రకటన ఉంటుంది. కాబట్టి మరి అప్పుడైతే మనం తెలుసుకోవచ్చు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. వికలాంగుల పెన్షన్ మనకు క్లారిటీ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు దివ్యాంగుల పెన్షన్లకు తనిఖీ జరుగుతుంది. కాబట్టి నోటీసులు అందుకున్న తర్వాత మీరు డేట్ ఇస్తారు. ఆ డేట్కి మనం ఫలానా చోటకి వెళ్ళాలని చెప్తారు. పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. కొత్త వారు ఎవరైనా ఉంటే సదరన్ సర్టిఫికేట్లు స్లాట్స్ అనేవి బుక్ అయిపోయాయి. మరి స్టేటస్ కూడా మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్నాక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ ద్వారా మీరు సదరన్ సర్టిఫికేట్ అనేది ఓకే అయ్యిందా లేదా అని చెప్పేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు వికలాంగుల పెన్షన్కు అవకాశం ఇస్తారో ఎవరో తెలియదు, కానీ మనకు ఎవరైతే వృద్ధాప్యులు మిగిలినటువంటి పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, మనకు ఒంటరి మహిళల పెన్షన్ కానీ, డప్పు కళాకారుల పెన్షన్ కానీ వీటన్నిటికి కూడా అవకాశం ఉంది. మరి రెడీగా ఉండండి. ప్రభుత్వం 15వ తారీఖున పైన నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా మీకు ఇక్కడ కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. మరి ఎవరికి అంటే 50 సంవత్సరాల పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో బీసీ కులాలకు సంబంధించిన వాళ్లకు మాత్రమే 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పడంతో మరి బీసీ కులాల వాళ్ళు అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. మళ్ళీ కూడా ఇక్కడ మనకు కొండపల్లి శ్రీనివాసరావు గారు మంత్రి గారు మాట్లాడుతూ 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వాళ్ళు ఉన్నారో వీరందరికీ కూడా 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామన్నారు. మరి 50 సంవత్సరాల పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి లబ్ధిదారులు బాగా పెరిగే అవకాశం ఉంది. పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులు భారీగా పెరుగుతారు. మరి దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా కూడా ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మరి 50 ఏళ్ల పెన్షన్లకు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే కనుక మీకు పెన్షన్ అయితే రాదు. అంటే వయసు సంబంధించి ఏ మార్పులైనా చేసినా ఇబ్బంది లేదు. అంటే ఏపీ ప్రభుత్వం ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అడుగుతుంది. మరి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో దొరుకుతుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకోవచ్చు. మీ ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకొని ఉంటే మాత్రమే. మరి వయసు అనేది ఏదైనా మార్చుకొని ఉంటే మీకు పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరు ఈ యొక్క పెన్షన్ మీరు అర్హులు కాదని చెప్పేసి తెలుసుకోవచ్చు. అర్హులా కాదనేది చాలామంది ఏంటంటే చాలా అనర్హతగా ఉంది, అప్లై చేసుకున్నారు, ప్రభుత్వానికి కంప్లైంట్స్ వెళ్ళటంతో చాలా మందిని తొలగించడం జరిగింది. అలా కాకుండా ఎందుకంటే మనకు పెన్షన్ అనేది ప్రతి నెల కూడా ఇస్తారు. ఇక్కడ పెన్షన్ అనేది ఒక నెల ఇచ్చి ఆపేది కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకొని దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి మీరు పెన్షన్ చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అర్హత లేకపోతే వదిలేయండి. మనకు ఇప్పటికే ప్రభుత్వం తనిఖీలు చేసి లబ్ధిదారులందరికీ కూడా అర్హత లేని వాళ్ళను తీసివేసి అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్ ఇవ్వడానికి అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు గట్టిగా చేపట్టారు. ఈ విధంగా పెన్షన్ తనిఖీతో పాటు కొత్త పెన్షన్లు 15వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా
ఈ కొత్త పెన్షన్ విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రెడీగా ఉండండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, అలాగే కరెంటు బిల్లు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఈ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని మీరు కొత్త పెన్షన్కు అప్లై చేసుకోండి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.